చిన్నదాన్ని జరగలేదు చిన్న పిల్లలకి ట్యాబులు ఇస్తే వాళ్ళు సంతోషంగా చదువుకుంటూ ఉంటే ఆ ట్యాగులు నాశనం చేయడానికి వాళ్ళు ఇవ్వకుండా చేయడానికి తల్లిదండ్రుల మనసుల్లో గిల్లి పెట్టడానికి చేస్తావా? బ్రోకర్ నువ్వు రామోజీరావు, నువ్వు ఒరే రామోజీరావు తప్పులే తప్పు చేసిన వాడు ఎవరు నేనే సార్ నేను తప్పు చేసినందుకో ఒరే పోసానిగా గాండు అని తప్పేం లేదు. నువ్వు వెదవ్వి, నువ్వు గాడివి, నువ్వు బ్రోకర్వి. ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు? చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, అరవింద్ గారు పక్కనే ఉన్నారు. తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు. పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రామోజీరావు గారు ఎందుకంటున్నానంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని అరవింద్ గారిని పిలిచాడు. ఏమండి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు. అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి. మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి. ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకోండి అంటే ఎందుకు ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తనుదంతాడు చిరంజీవిని రామారావు దన్నట్టు. అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని వీడికి ఎందుకు? వీడు జర్నలిస్ట్ కదా, నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు, బ్రోకర్ల పనులు చేయటానికా? నీకే సంబంధం? చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడన్నా చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు? చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజలకు సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయను అని వెళ్ళిపోయారు. నమస్కారం పెట్టి బాబు గారు ప్రవేశం ఏమన్నాడు, గురూజీ వాడు లొంగట్లేదు, రేపటి నుంచి వాడిని తిట్టు. తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి, ఆ క్లిప్పింగ్లు ఉంటాయి, ఆ టైమింగ్ ఇస్తాను, నాయస్తావు ఇస్తాను మీ క్లిప్పింగ్స్. అది ఏంటంటే ఎవరో చిరంజీవి అంట సినిమావాడు పార్టీ పెట్టాడు, అది నీటి బుడగా తుబుక్కును పగిలిపోయింది. ఇది ఇప్పటికీ నా గుండెల్లో ఉంది. అదృష్టం నాకు మెమరీ ఎప్పుడు ఇంకొంది, ఇంక పోలా, ఇంకా వయసు ఉంది నాకు. అట్లా తిట్టం మొదలుపెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారు ఫ్యామిలీ మీద పడ్డారు. ఆయన అనుచరులు చిరంజీవి గారి ఇంటి తెలుసుగా మీకు ఇదంతా బ్యాలెన్స్ తెలుసుగా. చిరంజీవి గారు ఇంటూ ఆడవాళ్ళు కూడా వాళ్ళకి కామెంట్ చేశారు. ఆయన ఏడ్చాడు. ఆయనకు శుద్ధిమెత్తంగా ఉంటాడు పాపం, తెలియదుగా రాజకీయాల్లో ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి. వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే అన్నా మీరు ఎందుకన్నా ఏడుస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ, నేను బిడ్డని, మీరు పెట్టేయండి ఫోన్ అని. అన్నం కూడా తినలేదు పాప ఆయన. ఏది వ్యాన్లో అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా. అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవిని విమర్శించండి. ఎట్లా విమర్శించండి? చిరంజీవి గారి పార్టీ నడపలేడు, నడుపుతాం. సమర్థుడు అంటాం. గెలుస్తాడు మేము అంటాం. అంతవరకు ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారా? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఆడాలంటే అప్పటి నుంచి ఆగారు. ఇవన్నీ ఈ రామోజీరావు గారు అనుకోండి, ఈ డ్రామా చేస్తుంటాడు. ఎంత చీప్ అంటే అన్న ఒక మాట చెప్తా. ఇదిగో రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా. చూడండి కింద చూసింది. ఇది రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టటం నాకు శాపం అని సుమన్ రామోజీరావు గారు కొడుకే స్వయంగా నా తండ్రి యదవ యూజ్లెస్ ఫెలో అని అర్థం వచ్చేలాగా
పబ్లిక్గా వచ్చి అంటే అతనికి ఎంత బాధ ఉంటుందన్నా రామోజీరావు కొడుకు ప్రెస్ మీట్లోకి వచ్చి నా బతికేలా అయిపోయింది, మా నాన్న ఇంత ఎదవా, అతనికి పుట్టడం నేను చేసుకున్న పాపం శాపం అని ఇది చూడండి ఇది ఇచ్చాడంటే అంటే రామోజీరావు ఎంత మోసం చేసి ఉండాలి ఆ కుర్రోడిని ఏంటో చెప్పమంటారా? రామోజీరావు ఎలాంటి వాడు అంటే నేను పబ్లిక్లో నేను వింటున్నా ఏంటంటే రామోజీరావు గారి కొడుకు పెళ్ళయిన తర్వాత సుమన్ పెళ్ళయిన తర్వాత అక్కడి నుంచి 1 year తర్వాత 1 month తర్వాత రామోజీరావు గారు వయాగ్రా వాడటం మొదలుపెట్టాడంట. ఎందుకో నాకు తెలియదు. నాకు వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయి చెప్పాడు ఏడుస్తా. ఏమంటారు చెప్పండి మీరు రామోజీరావు గారి గురించి? ఎందుకు ఇతనికి వయాగ్రా అది నాకు తెలియట్లా. ఎందుకు వాడుతున్నాడో వాడతలేదు నేను ఎప్పుడు చూడలా. నాకు చెప్పారు, మీకు తెలుసా రామోజీరావు వయాగ్రా వాడుతున్నాడు, మీకు తెలుసా రామోజీరావు గారు వయాగ్రా వాడుతున్నారు, మీకు తెలుసా చిన్నపిల్లలు సెక్స్ బొమ్మలు చూస్తున్నారు. బుద్ధి లేని ముండా కొడక. చిన్న పిల్లలకి ఆయన మామలాగా జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తే అందులో బూతులు ఉన్నాయని చెప్తావా? నీ గురించి నువ్వు చెప్పుకోవేరా? ఇప్పుడు నాకు 60-70 దాటిన తర్వాత నేను నాయకురా వాడుతున్నాను అని నాకు చాలామంది చెప్పారు. నువ్వు వాడుతున్నావా లేదా అది నాకు తెలియదు. ఇందులో ఇదైతే నేను చెప్పగలను, బూతులు ఉండయో లేవో నేను చెప్పగలను రేపటికి. ఎందుకంటే అది కీ ఉంది, కీ రాదు వాళ్ళకి, పిల్లలకి. పెద్దవాళ్ళే వేసారు టెక్నీషియన్స్, పెద్దవాళ్ళు. మరి నీ గురించి నాకు చాలామంది చెబుతున్నారు, ఎప్పటి నుంచో మనసులో ఎప్పటి నుంచో ఉంది. నువ్వేదైతే మార్గదర్శి మోసం చేసి నేను లంచగొండిని కూడా బయటికి వెళ్ళగొట్టినా, నన్ను బయటికి వెళ్ళగొట్టావే, అప్పటి నుంచి చెప్తా ఉన్నారు వయాగ్రా వాడతాడంట రామోజీరావు. నాకు తెలియదు. ఇది నువ్వు ప్రూవ్ చేస్తే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నువ్వు నీ పేపర్లో ఎంత దుర్మార్గంగా, ఎంత ద్వేషంగా, ఎంత పగతో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావో వాటన్నిటికీ నువ్వు సాక్ష్యం తీసుకురా. నేను కూడా నాకు ఎవడు చెప్పాడో ఎత్తుక్కొని ఆ పేరు కూడా నేను చెప్తాను, ట్రై చేస్తుంటా. నువ్వు వయాగ్రా ఎప్పుడు వాడావు, ఎందుకు వాడావు, వాడు ఎవడు చెప్పాడు నాకు గుర్తురావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు 10-20 ఏళ్ళ కింద మ్యాటర్ కదా అది. ఇది నువ్వు నీ ఈనాడు పేపరు జగన్ తిట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు అన్నిటి సాక్ష్యాలు నీకుంటే నీ పాదాలను నేను నమస్కారం పెడతా. నాకెవడో వాడు చెప్పినాడు గుర్తు రాకపోతే దానికి సారీ చెప్తా. అయినా నువ్వు వయాగ్రా వాడావు అని నేను చెప్పలా, వాడేవంట అని వేరే వాళ్ళు చెప్పారు. ప్రూవ్ చేసుకో, ఇవన్నీ సాక్ష్యాలు చెప్పు. సిగ్గుపడరా? ఒక పేపర్ని అడ్డం పెట్టుకొని పేపరు జర్నలిస్ట్ అక్షరాలనే వేసలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. హౌ స్టూపిడ్ యు ఆర్. షేమ్ ఆన్ యు.